కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఇది ఏ కర్మ చేసినా కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా దీంట్లో ఏది కూడా చేయబుద్ధిగా ఉండదు. దీంట్లో వాడేటువంటి కర్రల నుంచి మొదలుకుంటే వేసేటువంటి సామాగ్రి కానీ, చెప్పేటువంటి మంత్రం కానీ, చేసే విధానం కానీ అన్నిటికీ అర్థం ఉంటుంది. గుట్టిగా ఏది చేయాలి. అయితే అది కాకుండా వాటికి విరుద్ధంగా చేస్తే మనకు మేలుకు బదులు కీడు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏ కర్రను వాడాలో ఉంటుంది, లెక్క ఉంటుంది. ఏ కర్రను వాడాలి, దీంట్లో ఏ కర్ర ఏది పడితే అది తుమ్మకర్ర తీసుకొచ్చి దీంట్లో వాడడానికి వీల్లేదు, వేపకర్ర తీసుకొచ్చి దీంట్లో వాడడానికి వీల్లేదు. ఏ కర్ర వాడాలి? మర్రి, మామిడి, మోదుగు, రావి, జుండి. ఎందుకు అవి వాడాలి అంటే ఏ కర్రనైతే కాలిస్తే పూర్తిగా బూడిదవుతుందో అటువంటిదే వాడాలి. తుమ్మది కాలిస్తే బొగ్గైతుంది. బొగ్గైతే దానికి శాస్త్రీయంగా మనము ఆలోచిస్తే ఆ తుమ్మది ఎక్కువ వేడినిస్తుంది. ఎక్కువ వేడినిస్తే మనం దాంట్లో వేసినటువంటి నెయ్యి ఇదంతా కూడా అది ఆక్సిజన్ గా మారకుండా కార్బన్ డైఆక్సైడ్. అందుకనే ఋషులు మునులు దీంట్లో దీంట్లో వాడేటువంటి ప్రతి పద్ధతి విధి విధానం దాంట్లో చెప్పారు. ఇప్పుడు మనం బట్ట వేస్తే అది ఆక్సిజన్ తయారు కాదు, కార్బన్ తయారైంది. అయితే వాళ్ళు వేసే ఉద్దేశం ఏంటంటే ఇది అమ్మవారుగా భావించి అమ్మవారికి బట్టను సమర్పించుకున్నామని అట్లా చేస్తున్నారు. అది కానీ వాస్తవానికి దీంట్లో వేస్తే మనకు మేలు జరిగేది వేయాలి, కీడు జరిగేది దీంట్లో ఏది కూడా మనం సమర్పించకూడదు. ఇది చాలా అద్భుతమైనటువంటి వైజ్ఞానికమైన ప్రక్రియ. 1982 ఆ ప్రాంతం లోపల భోపాల్లో ఒక ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వెలువడ్డది. చాలా మంది ఆ విషవాయువు ఫలితంగా చాలా మంది చనిపోయారు. కొంతమంది వికలాంగులు అయిపోయారు. రకరకాలుగా ఎఫెక్ట్ చూపించింది, ప్రభావం చూపించింది. కానీ దాంట్లో ఉండేటువంటి ఒక 2 కుటుంబాలు మాత్రం ఏ మాత్రం హాని కలగకుండా బయటపడ్డారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి నిత్యం అక్కడ అగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు. కుష్వా పరివారం వాళ్ళు ప్రతి నిత్యం వాళ్ళు అగ్నిహోత్రం చేసేవాళ్ళు. కాబట్టి ఆ అగ్నిహోత్రం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని ఆ విషవాయువు ప్రభావం చూపించలేకపోయింది. కాబట్టి వాళ్ళకి ఏ మాత్రం కూడా హాని కలిగలేదు, వాళ్ళు ప్రాణంతో బయటపడ్డారు. కాబట్టి అటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి దీంట్లో ఏది వేయాలో అదే. మిరపకాయలు వేసినాం అనుకో మనం ఉండలే, అర్థమైందా? కాబట్టి ఏది వేయాలో అదే వేయాలి. అందుకనే పూర్వకాలంలో మనకి ఋషులు చూపించినటువంటి అద్భుత ప్రక్రియ ఇది. ఇది ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. మనం కూడా ఏదైనా పని చేసినప్పుడు శ్రద్ధ